ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏదో ఒక సందర్భంలో సోషల్ మీడియాలో చర్చకు కేంద్ర బిందువులుగా నిలుస్తూ ఉంటారు. ఇటీవల కాకినాడ పోర్టు సందర్శన సమయంలో పవన్ కళ్యాణ్ డ్రామాటిక్ గా స్టెల్లా కార్గో షిప్ ను సీజ్ చేస్తూ అది ప్రభుత్వ పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించిందని ఆరోపించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ సీజ్ ద షిప్ అన్న మాట ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఇది ట్విట్టర్ ఇండియాలో ఒక్క రోజుకి పైగా ట్రెండ్ అయ్యింది. ఇక తాజా పరిణామనంగా సీజ్ ద షిప్ అనే టైటిల్ తెలుగు ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయబడింది. ఆర్ ఫిలిమ్స్ ఫ్యాక్టరీ ప్లస్ ప్రొడక్షన్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ఈ టైటిల్ ను అధికారికంగా రిజిస్టర్ చేసుకుంది. ఈ టైటిల్ ఈ ప్రొడక్షన్ హౌస్ కి 1 సంవత్సరం పాటు ప్రత్యేకంగా దక్కుతుంది. ఒక కొత్త సినిమాకి ఆకట్టుకునే ప్రాచుర్యం ఉన్న టైటిల్ చాలా కీలకం. పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసిన క్రేజ్ కారణంగా సీజ్ ద షిప్ టైటిల్ ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద పాపులర్ అయింది. ఆఫ్లైన్ లో కూడా ఈ పేరుకు మంచి గుర్తింపు దక్కింది. ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయడం ద్వారా ప్రొడక్షన్ హౌస్ ఒక కెలవర్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఉపయోగించినట్లు చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.